హాయ్ ఫ్రెండ్స్, జాంబీలను మీరు సినిమాల్లోనో టీవీలోనో చూసుంటారు. అవి మన నిజ జీవితంలోకి వస్తే, మన వెంట పడితే, మనపై దాడి చేస్తే, మనము జాంబీలుగా మారిపోతే ఊహించడానికే భయంకరంగా ఉంది కదూ. కరోనా కలకలం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచానికి జాంబీ ఉపద్రవం పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆర్కిటిక్ ఖండంలో గడ్డకట్టిన మంచు లాంటి నేల పెర్మాఫ్రోస్ట్లో జాంబీ వైరసెస్ ఉనికిని గుర్తించారు. వాతావరణ మార్పుల ఫలితంగా ఈ నేల క్రమక్రమంగా కరుగుతూ ఉండడంతో అతి పురాతనమైన ఈ వైరస్లు బహిర్గతమై కరోనా లాంటి మరో మహమ్మారికి కారణం కాబోతున్నాయా? మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేను మీ అనిల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయమని ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, ఒక రాజకీయ నాయకుడికి ఓటు ఎంత ముఖ్యమో ఒక యూట్యూబర్కి సబ్స్క్రైబ్ అంతే ముఖ్యం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా వీడియోస్ అన్నీ మీరు ఈజీగా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే, భూ ఉత్తరార్ధగోళంలో ఉన్న ఆర్కిటిక్ విస్తీర్ణంలో దాదాపు 15% గడ్డకట్టిన మంచు లాంటి నేల ఉంది. ఈ నేల అలస్కా, కెనడా, గ్రీన్లాండ్, సైబీరియా లాంటి ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఇది ఒక టైం క్యాప్సూల్ లాంటిది, అనగా భూగోళానికి ఒక పెద్ద కోల్డ్ స్టోరేజ్ లాంటిది. ఎందుకంటే అక్కడ ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ ఉండదు. సూర్యరశ్మి తగలకపోవడం వలన అంతా చీకటిగా ఉంటుంది. 2017లో సైబీరియన్ సింబాగా పిలువబడే సింహ పిల్లను కనుగొన్నారు. దాదాపు అది చనిపోయి 15,000 సంవత్సరాలు అయినప్పటికీ ఫ్రెష్గా ఇప్పుడే నిద్రపోతున్న సింహ పిల్లలానే ఉంది. దాని పంజా గోళ్ళు ఇప్పటికీ వాడిగానే ఉన్నాయి. 2020 సంవత్సరంలో 12,000 సంవత్సరాల క్రితానికి చెందిన ఉన్ని ఖడ్గమృగంను కూడా కనుగొన్నారు. అది కూడా ఫ్రెష్గానే ఉంది. ఆ మంచు నేలలో ఎన్నో అంతరించిపోయిన జీవజాతుల అవశేషాలున్నాయని కనుగొన్నారు. ఇక్కడ భయపెడుతున్న విషయం ఏమిటంటే, ఆ నేలలో ఎన్నో జాంబీ వైరస్లు ఉన్నాయని వైరసెస్ అనే జర్నల్లో శాస్త్రవేత్తలు ప్రకటించారు. జాంబీ అంటే దయ్యం అని అర్థం, అనగా చనిపోయిన తర్వాత సమాధి నుండి తిరిగి లేచి వచ్చేవి అని. ఆ నేలలో ఉన్న వైరస్లు కూడా అలా తిరిగి వచ్చే సామర్థ్యం కలిగి ఉన్నాయని ఐఎక్స్ మార్షల్ విశ్వవిద్యాలయంకు చెందిన వైద్య జన్యు శాస్త్రవేత్త జీన్ మిచెల్ క్లావరీ తన పరిశోధనతో నిరూపించాడు. ఆ పరిశోధనలోకి వెళ్తే, 2012లో రష్యాకు చెందిన శాస్త్రవేత్తలు 30,000 సంవత్సరాల క్రితం నాటి అడవి మొక్కను పునరుజ్జీవింపచేశారు. ఈ సంఘటన స్ఫూర్తితో జీన్ మిచెల్ 2014లో సైబీరియాలోని మంచుమట్టి నుండి 30,000 సంవత్సరాల క్రితం నాటి వైరస్ శాంపిల్ను సేకరించాడు. దానిని ఏకకణం అయిన అమీబాపైకి పంపించగా అది విజయవంతంగా దాడి చేసింది. అలా జీన్ మిచెల్ అప్పటి నుండి వివిధ రకాల పురాతన వైరస్ జాతులపై చేసిన పరిశోధనల ఫలితంగా 5 రకాల కొత్త వైరస్ జాతులు తిరిగి ప్రాణం పోసుకున్నాయి. అందులో అతి పురాతనమైన వైరస్ 48,500 సంవత్సరాల క్రితం నాటిది. ఈ వైరస్లో అత్యంత పెద్దది అయిన పితో వైరస్ సైబీరికం ఎయిడ్స్ వ్యాధికారకమైన HIV వైరస్ కంటే ఎంతో పెద్దది మరియు ప్రమాదకరమైంది. జీన్ మిచెల్ ఈ వైరస్లన్నీ అమీబా కణంపై దాడి చేశాయని, మానవులపై కూడా దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే ఇంకా మనకు తెలియని ఎన్నో వైరస్ జాతులు ఆ మంచు నేలలో ఉన్నాయని, కానీ అవి తిరిగి ప్రాణం పోసుకుంటాయో లేవో మాత్రం తెలియదని చెప్పారు. ఈ పురాతనమైన వైరస్లు మానవులపై దాడి చేస్తాయా? అయితే ఈ ఉదాహరణలు చూడండి. 1997లో అలస్కాలోని సీవార్డ్ సిటీకి దగ్గరలో ఉన్న మంచు నేల నుండి వెలికి తీసిన స్త్రీ ఊపిరితిత్తుల్లో 1918 నాటి ఫ్లూ మహమ్మారి వైరస్ను కనుగొన్నారు. దాని వలన ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 కోట్ల మంది చనిపోయారు. సైబీరియాలో దొరికిన 300 సంవత్సరాల క్రితం నాటి స్త్రీ అవశేషాలలో స్మాల్ ఫాక్స్ వైరస్ ఉనికిని కనుగొన్నారు. ఈ వైరస్ వలన 20వ శతాబ్దంలో దాదాపు 30 కోట్ల మంది
చనిపోయారు. 2016లో సైబీరియాలో ప్రబలిన ఆంథ్రాక్స్ వైరస్ ఉనికిని ఇక్కడి జంతువుల అవశేషాలలో గుర్తించారు. ఇంకా జీకా, ఎబోలా, నేటి కరోనా వైరస్లు కూడా దీనికి ఉదాహరణలుగా చెప్పవచ్చేమో. శాస్త్రవేత్తల హెచ్చరికలకు కారణాలు చూసినట్లయితే, నాసాకు చెందిన శాస్త్రవేత్త కింబర్లీ మైనర్ ఈ గడ్డకట్టిన మంచులాంటి నేలను వీలైనంత వరకు అలాగే ఉండనిద్దాం, ఎందుకంటే ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు ఈ వైరస్లు ఎక్స్పోజ్ అయితే అవి ఎంత ప్రమాదకరంగా ఉంటాయో ఎవరికీ తెలియదని హెచ్చరించారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ రిపోర్ట్ ప్రకారం వాతావరణ మార్పుల ప్రభావంతో ఆర్కిటిక్ సగటు ఉష్ణోగ్రత ప్రపంచ సగటు ఉష్ణోగ్రత కంటే 3 రెట్లు అధికంగా ఉంది. ఫలితంగా ఈ మంచు నేల వేగంగా కరిగిపోతుంది. వాతావరణ మార్పుల ఫలితంగా కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ వంటి వాయువులు అధికంగా విడుదలవుతున్నాయి. భారీ కొండ చర్యలు విరిగిపడడంతో ఈ మంచునీల అంతర్గత పొరలు ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు బహిర్గతం అవుతున్నాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో పరిశ్రమలు ప్రారంభం కావడం, మైనింగ్ జరగడం, జల రవాణా అభివృద్ధి చెందడం ఫలితంగా జనసంచారం అధికమవుతుంది. ఫలితంగా మానవులు ఈ నూతన వైరస్ల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. కొన్ని రకాల ఫంగల్, బ్యాక్టీరియా వైరస్ల దాడితో జాంబీ చీమలు, జాంబీ స్పైడర్లు, జాంబీ మొక్కలు ఏర్పడతాయనడానికి ఆధారాలున్నాయి. కానీ మానవులు జాంబీలుగా మారతారనడానికి శాస్త్రీయ ఆధారాలైతే లేవు. మరి ఆ మంచు నేలలో అలాంటి వైరస్లు ఏమైనా ఉన్నాయా అంటే ఎవరికీ తెలియదు. ఈ వీడియో ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టాలని కాదు, మీరు కొత్త విషయాలు తెలుసుకుంటారని, ప్రస్తుత పరిస్థితులను గౌరవించి మరింత క్రియాశీలకంగా ఉంటారని. ద వే టు ఫైట్ ద ఫియర్ ఈజ్ టు హ్యావ్ ఏ నాలెడ్జ్. భయాన్ని జయించడానికి కావలసిన ఆయుధం జ్ఞానాన్ని కలిగి ఉండడమే. థ్యాంక్ యూ.